మార్కెటింగ్ అంటే ఏంటి? చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరో ఒకళ్ళు జాయిన్ చేపిస్తే మనీ వస్తాయి అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? దట్ ఈస్ ఏ గ్రేట్ క్వశ్చన్. చాలా పీపుల్ ఏంటంటే ఈ స్కామ్స్ లో అయితే మోసపోతున్నారు, ఈ ట్రాప్స్ లో అయితే పడిపోతున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అది కాదండి. ఎప్పుడైతే ఒక పర్సన్ కి ఒక ప్రోడక్ట్ కావాల్సి ఉంటుందో ఆ పర్సన్ సెర్చ్ చేసినప్పుడు ఓకే ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ చూపించి ఏదైతే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తనకు కావాలి అనుకుంటే చివరిలో అయితే కొంటాడు. దట్ ఈస్ వాట్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఏదో ఒక పర్సన్ ని జాయిన్ చేపిస్తే ఆ జాయిన్ చేపించినందుకు మనకు డబ్బులు వచ్చేది అఫిలియేట్ మార్కెటింగ్ కాదు. సో ఇది మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో చూస్తుంటారు. వాటిని ఇక్కడ రీప్లికేట్ అయితే చేశారు. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక కొత్త పేరు పెట్టారు. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించొచ్చు అనేసి అయితే మిమ్మల్ని అయితే మోసం అయితే చేస్తున్నారు. సో ఇలాంటి వాటి నుంచి జాగ్రత్త పడండి. ఇప్పటికీ చాలా పీపుల్ అయితే మోసపోయి ఉంటారు. మీరు కూడా అలా మోసపోయి ఉంటే ఒకసారి మీ థాట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మన ఆడియన్స్ కూడా హెల్ప్ అవడం అయితే జరుగుతుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ అన్నప్పుడు దెన్ ఒక ప్రోడక్ట్ అనేది ఇప్పుడు యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యూట్యూబ్ లో ఎవరైనా లైక్ ఐఫోన్ 15 కొనాలి అని సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన తర్వాత ఫ్యూచర్స్ చూసుకుంటారు. కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాము కొనండి అనేసి ఆ క్రియేటర్ చెప్తాడు. దట్ ఈస్ వాట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే సో డబ్బుల కోసం ఏంటంటే ఒక జాయిన్ చేపించడం అఫిలియేట్ మార్కెటింగ్ కాదు. మోసపోకండి. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి క్లియర్ గా తెలుసుకోండి. ఓకే నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో అయితే మీ ముందుకైతే వస్తాయి. ఇలాంటి నాలెడ్జ్ ని అలానే ఏంటంటే సో ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తూ కంటెంట్ అయితే క్రియేట్ చేసేది. మీకు ఏమాత్రం నచ్చుతూ ఉన్నా లైక్ చేసి ఫాలో అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.